అనంత్ శ్రీరామ్ గారు అంటే ట్రెండింగ్ పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన రాసిన 'బేబీలోని ఓ రెండు ప్రేమ మేఘాల' సాంగ్కి ఇప్పుడు ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డుని అందుకున్నారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? 12 ఏళ్ళ తర్వాత అందుకోవడం అనే విషయం అటుంచితే ఫిలింఫేర్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఫిలింఫేర్ బేబీ చిత్రానికి రావడం సంతృప్తిగా ఉంది. కారణం నా కెరీర్ కూడా ఒక చిన్న సినిమాతో మొదలైంది. చిన్న సినిమా విజయవంతమైతే ఆ విజయం చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది అని బేబీ నిరూపించింది. ఒక పెద్ద చిత్రానికి వచ్చినప్పుడు ఆ చిత్రం తాలూకు ఘనత మనం కాదనలేని సత్యం. ఎందుకంటే ఒక పెద్ద చిత్రాన్ని తన భుజస్కంధాల మీద మోసేది ఎప్పుడు హీరో, ఒక స్టార్. ఆ స్టార్ వెలుగులో ఇవన్నీ మెరుస్తూ ఉంటాయి. అదే ఇలాంటి చిన్న సినిమాకి వచ్చినప్పుడు అందరం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ప్రమిద లాంటి వాళ్ళం, అందరం కలిపి వెలిగిస్తూ ఉంటాం. ఆ విధంగా బేబీ సినిమాకి రావడం సాంకేతిక నిపుణుల విజయంగా నేను భావిస్తున్నాను. 8 నామినేషన్స్ వెళ్తే అందులో 5 అవార్డ్స్ వచ్చేసారు. 5 అవార్డ్స్ అందుకున్నారు. ఇంకా మీరు అంటే ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇంక 5 వస్తాయని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారా, లేక ఇంకా ఎక్కువ వస్తాయనుకున్నారు? నేను నా అవార్డే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంచనా వేయలేదు. ఎందుకంటే అవార్డు తాలూకు ప్రాతిపదికలు ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు. ఒకవేళ నాకే కాదు చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. ఒకవేళ ఇలా రాస్తే అవార్డు వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అవార్డు వచ్చే పాటలే రాస్తారు. చంద్రబోస్ గారు కూడా ఒకసారి అన్నారు, నేను ఇంతకుముందు అంతకన్నా మంచి పాటలు రాశాను కానీ దానికి ఆస్కార్ రాలేదు, దీనికి వచ్చింది అన్నట్టు అన్నారు. మీరు అన్నట్టు కరెక్టే. అసలు అవార్డు ఇవ్వడానికి ప్రాతిపదిక ఏందో చాలామందికి తెలియదు. కాబట్టి అన్ని పాటలకి కలిపి వచ్చిన అవార్డుగా భావించాలి మనం అంతే. ఓకే, ఈ పాట విషయానికి వస్తే మీరు అసలు ఏదైతే ఇచ్చారో దాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా తీసుకున్నారు సాయి రాజేష్ గారు. అది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే మొదట ఇచ్చిన వర్షన్లో ఒక రకమైన తాజాదనం ఉంటుంది, ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది. అలాగే ఇప్పుడు వరకు రాయని వాక్యాలను రాయాలన్న ఉత్సుకతతో రాస్తాం కాబట్టి ఒక నవ్యత ఉంటుంది. అలాంటిది సెలెక్ట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలే వస్తాయని నా భావం. అది విజ్ఞతతో సాయి రాజేష్ గారు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ స్థాయికి వచ్చింది. అంటే ఫస్ట్ ఈజ్ బెస్ట్ అని ఆయన నమ్మి తీసుకున్నారు. అంతేనండి. ఈ సినిమాలో మీరు ఇంకా ఎన్ని పాటలు రాశారు సార్? ఇది ఒక్క పాటే రాసిన ఒక్క పాటగా అవార్డు. రియల్లీ గ్రేట్ నిజంగా. మీరు ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఏ సినిమాలు రాస్తున్నారు సార్? ఇప్పుడు గేమ్ చేంజర్ రాబోతుంది. అలాగే రామ్ చరణ్ గారిదే బుచ్చిబాబు గారి సినిమా రాబోతుంది. బాలకృష్ణ గారు బాబీ గారి కాంబినేషన్లో ఉన్న సినిమాలో రాశాను. అనిల్ రావుపూడి గారి సినిమాలో రాస్తున్నాను. తర్వాత సాయి రాజేష్ గారు నిర్మాణంలో వస్తున్న సినిమాలో రాస్తున్నాను. అలా జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ అంటే అందులో మీరు చెప్పండి సార్, అంటే ఎలా ఉంటుంది ఏంటి? ఆ సమాచారం చెప్పడానికి నాకు అర్హత లేదు. అంటే మీ పాట వరకు? నా పాట వరకు ఒకటి మంచి డ్యూయెట్ అండి, మాస్ డ్యూయెట్ రిలీజ్ అయింది, జరగండి అని. విజువల్గా ఇంకా అసలు మళ్ళీ వేరే ఒక ప్రపంచాన్ని ఆ సెట్లో సృష్టించారు, ఒక నగరాన్ని. అందులో వచ్చే పాట మీకు అది పెద్ద తెర మీద చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇంకోటి ఏమో హీరో గారి ఇంట్రడక్షన్ పాట, అది కూడా మంచి మాస్ పాట అన్నమాట. అంటే గేమ్ చేంజర్లో ఇంట్రొడక్షన్ పాట మీదే ఉంటుంది? అవునండి. ఓకే. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు అనంత్ శ్రీరామ్ గారు రచయితగానే కాకుండా మనకి నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. మొన్న ఒక సినిమాలో చేశారు. ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఏమైనా సినిమాల్లో కనిపించబోతున్నారు? అది యాదృచ్ఛికమేనండి. ఆ సినిమాలకి నేను పాటలు రాసేటప్పుడు నా ముఖ కవళికలో నా శరీర భాష ఏదో వాళ్ళు రాసిన క్యారెక్టర్కి నచ్చింది సరిపోద్ది, నప్పుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకుంటారనమాట. అంతే తప్పితే ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయట్లేదు, దాని మీద అంత దృష్టి కూడా మరల్చలేదు. నాది ఎప్పుడు రోజు 15 గంటలు 18 గంటలు పాటలు రాయడంతోనే సరిపోతుంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హీరోగా కానీ నటుడిగా కానీ ఒక క్యారెక్టర్ చేయాలనే కోరిక కానీ ఆలోచన కానీ ఏమైనా ఉందా సార్ మీకు? ఆలోచన ఏమీ లేదు, అలా అనాసక్తత కూడా ఏం లేదు. ఎప్పుడైనా వస్తే చేయడం అంతే తప్పితే ప్రత్యేకమైన శ్రద్ధ ఏం దాని మీద లేదు. అనంత్ శ్రీరామ్ గారు ఈ మధ్య అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి బాగా చలాకీగా తయారయ్యారు, షోస్లో కూడా బాగా ఫన్నీగా ఉంటారు. ఈ మార్పు ఏంటి సార్ అసలు? 2 కారణాలండి. ఒకటి, జడ్జ్ అంటే అక్కడ పాల్గొనే వాళ్ళకి ఒక సింహ స్వప్నంలా ఉండకూడదు, మీలాంటి మనిషినే నేను కూడా అని చెప్పడానికి కొంచెం వాళ్ళతో పాటు ఉత్సాహంగా చిందులేస్తూ ఉంటాం. అప్పుడు ఏంటంటే మనల్ని చూస్తూ పాడుతున్నప్పుడు ఆ భయం లేకుండా, బెదురు లేకుండా, బెరుకు లేకుండా చురుగ్గా పాడతారు. అది పాట బాగా రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా లోపాలు ఉంటే అది మార్కుల్లో ఉంటాయి కానీ మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందుకని వాళ్ళతో ఒక స్నేహపూర్వకంగా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ వయసుతో సమానంగానే ఉన్నాను అని చెప్పడానికి అది చేస్తున్నాను. రెండో కారణం ఏంటంటే
ఎప్పటికప్పుడు న్యూ నార్మల్సీ అంటారు. ఇప్పుడు ఏంటంటే కీర్తి అనేది దృశ్య మాధ్యమం ద్వారా రావడం ఎక్కువ జరుగుతుంది. ఒకప్పుడు మేము క్యాసెట్లు కొని పాట ఎవరు రాశారు, సిరివెన్నెల గారా, వేటూరు గారా, చంద్రబోస్ గారా అని అలా ఇన్లే చూసి వినేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. మనం కనపడాలంటే ఆ వయసు వారికి తగ్గట్టుగా మనం వ్యవహరించాలన్నమాట. ఇది ఎందుకంటే నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో సరదాగా ఒకసారి ఎప్పుడు ప్రయాణిస్తున్నప్పుడు నన్ను గుర్తుపట్టారు. కానీ ఒక పాట వింటూ వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, కానీ ఆ విన్న పాట నాది అని వాళ్ళకి తెలియదు. అంటే ఆ ఓరియంటేషన్ తగ్గిపోయింది అన్నమాట. కాబట్టి రచయితకు కూడా ఒక రకమైన అటెన్షన్ అవసరం అని గుర్తించి నేను అలా మారడం జరిగింది. కానీ మీరు కొన్ని ఫన్నీగా చేస్తుంటారు, వైరల్ అవుతుంటాయి. లాస్ట్ టైం అనసూయ గారితో ఒక సాంగ్ పర్ఫామ్ చేసేటప్పుడు ఒక మాట అన్నారు కదా, నేను నిన్ను ఎత్తుకోలేను అన్నట్టు. అది బాగా వైరల్ అయింది. దాని మీద ఏమంటారు? ఎత్తుకోలేను కదండి, ఎత్తుకోలేననే అంటాను ఇప్పుడు కూడా. ఇంకోటి, బాలకృష్ణ గారితో ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి పనిచేస్తున్నారు కదా, కానీ లాస్ట్ టైం ఎలక్షన్స్లో బాలకృష్ణ గారు మీకు వ్యతిరేకంగా పోటీ చేసిన పరిపూర్ణానంద స్వామికి మీరు సపోర్ట్ చేశారని ఒకటి ప్రచారంలో ఉంది. నిజమేనా సార్? నిజమేనండి. ఎందుకు? నేను బాలకృష్ణ గారికి వ్యతిరేకంగా చేయలేదు. పరిపూర్ణానంద గారి మీద గౌరవంతో వారి ఆశయాలు నెరవేరాలని చెప్పాను అంతే. అందులో బాలకృష్ణ గారి పేరేం లేదు. అదే అంటే బాలకృష్ణ గారి మీద ఆయన పోటీ చేశారు కదా పరిపూర్ణానంద గారు. అదే ఇప్పుడు సినిమా చేస్తున్నారు కదా, ఆయన బాలకృష్ణ గారు ఏమైనా మాట్లాడారా దాని గురించి? లేదండి, ఏం మాట్లాడలేదు. దేని విషయం దాండే కదా. ఇప్పుడు ఒక్కొక్క ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. వృత్తిపరంగా ఎవరి అనుకూలతలు వారు చూస్తారు అంతే, అంతకు మించి ఏం లేదు ఇందులో. అసలు ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయాల మీద మీ కామెంట్ ఏంటి సార్? దేశంలో ఉన్న రాజకీయాలు ఏంటంటే, ముందుగా ప్రతిపక్షం తాటాకు మంటని పెద్ద జ్వాలగా భావిస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత మాత్రం పార్లమెంట్లో చాలా పరిపక్వంగా మాట్లాడుతున్నాడు. ఏ పద్ధతిలో వ్యవహరిస్తున్నారంటే బట్ట కాల్చి మీద వేయడం అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఆ మంటలేమో కాసేపటికి ఆరిపోతున్నాయి. ఇది ఆరిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త అబద్ధంతో కొత్త మంట చేయాలని చూస్తున్నాడు. ఇంత అపరిపక్వత ఉన్న ప్రతిపక్షం అనేది దేశానికి మంచిది కాదు. స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలతోనూ, చరిత్రతోనూ, సత్యాలతోనూ, వాటితోనూ ఒక నిర్మాణాత్మకమైన చర్చ జరిపి ప్రతిపక్షం తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి తప్పితే అంతకుమించి వాళ్ళు ఎన్నాళ్ళు గోబెల్స్ ప్రచారం మీద ఆధారపడతారు. ఉదాహరణకి మొదటి మీటింగ్లోనే రాజ్యాంగాన్ని ఇలా తెచ్చి చూపెట్టారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఎక్కడ అనుసరించారు? రాజ్యాంగ స్ఫూర్తిని ఏ రోజు అనుసరించలేదు. కరెక్ట్గా ఎమర్జెన్సీకి స్వర్ణోత్సవాలు జరుగుతున్న టైంలో ఆ రాజ్యాంగం అన్నారు. ఆ రాజ్యాంగం ప్రకారమే కదా అక్కడ ఉన్న సభ్యులంతా ఎన్నికైంది. దాని మీద అవగాహన లేదు. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శించకూడదు అని ఒక నియమం ఉంది. దాన్ని వదిలి ఏదో ఆయన ఇప్పుడు హిందూ అని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో శివుడు ఫోటోలు తీసుకొచ్చి దానికి ఒక విచిత్రమైన వర్ణనిచ్చి మళ్ళీ దానికి సరే కౌంటర్ అవతల నుంచి వచ్చేటప్పుడు ఆ విషయం లేకుండా వేరే విషయంలోకి వచ్చి ఇంత అపరిపక్వతమైన ప్రతిపక్షాన్ని అయితే నేను ఎప్పుడూ గమనించలేదు. కొంచెం ప్రజల్లోకి వెళ్ళి నిజమైన సమస్యలు తెలుసుకుని నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రతిపక్షానికి గౌరవం ఉంటుంది. కానీ లేకపోతే మళ్ళీ 2029లో కూడా 10 సీట్లు అటో 10 సీట్లు ఇటో మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది. ఈ రాజకీయాల్లో కులాలు, మతాలు వీటిని పట్టుకొని రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ పెంచి పోషించిన సంస్కృతేనండి. వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లో మనకి మైనారిటీని బుజ్జగిస్తే ఎప్పుడు అభద్రతా భావంతో ఉంటారు మైనారిటీ. ఎవరు ఏమనకపోయినా మనం ఇప్పుడు 4 ఫ్రెండ్స్ వెళ్తున్నాం, అవతల నుంచి 100 మంది గుంపు వస్తుంది. మనం వాళ్ళతో గొడవ పెట్టుకోకపోయినా వాళ్ళు మనతో గొడవ పెట్టుకోకపోయినా వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే మనం 4 ఉన్నా వాళ్ళు 100 మంది ఉన్నారని. అలాంటి చిన్న అభద్రతా భావాన్ని సొమ్ము చేసుకుని మైనారిటీ బుజ్జగింపు, మైనారిటీ అపీజ్మెంట్ అనేది ఎప్పటి నుంచో నడుపుతూ ఒక సంతుష్టీకరించబడిన ఓట్లు మనకు వస్తాయని పెట్టుకున్నారు. మరి ఇప్పుడు మెజారిటీని ఏం చేయాలంటే వీళ్ళని మతంగా కలిపి ఉంచాం కాబట్టి వాళ్ళని కులంగా విడదీయాలని అలా కులాల మధ్య విచ్ఛిన్నం చేశారు. అలా ఆ కుల విభజనే రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అన్న కొత్త పదంతో మన ముందుకు వచ్చి స్వైర విహారం చేస్తుంది.
ఏపీలో చూసుకుంటే అసలు ప్రతిపక్షం అనేది లేదు. 11 సీట్లతో ప్రతిపక్షం అనేది ఒక తుడిచిపెట్టుకుపోయినట్టుగా చూసుకోవచ్చు. దాని మీద మీ ఒపీనియన్ సార్? అది సహజం అండి. రాజకీయాల్లో మీరు తమిళనాడు రాజకీయాల గతంలో చూసుంటే ఇంతే స్థాయిలో తక్కువ సీట్లు వచ్చిన పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అలాగే ఆఖరి ఎలక్షన్లో చూసుకున్న ఒక 10 సీట్లు కొంచెం ఎక్కువ అంతే. ఇప్పుడున్న అధికార పార్టీ మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో తక్కువ సీట్లతోనే ఉంది. మళ్ళీ ఇప్పుడు అధికారం చేజిక్కించుకోగలిగింది. ఈ గణాంకాలు అనేవి ఎప్పుడూ కూడా రాజకీయాల్లో శాశ్వతం కాదు. కాకపోతే విధానాలు మాత్రం శాశ్వతం. ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినప్పుడు మనం ఎలా వ్యవహరించాం, అధికార పక్షం ఇచ్చినప్పుడు ఎలా వ్యవహరించాం అన్న దాన్ని బట్టి గెలుపోవటంలో ఉంటాయి. ఫైనల్గా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కంటే కూడా నాకు మీరు ముందు అడిగారు కదా దేశంలో రాజకీయాలని, నాకు అలా జాతీయ రాజకీయాలు ఎక్కువ ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి నాకు ప్రాంతీయ పార్టీల మీద ఆసక్తి తక్కువ. జాతీయ పార్టీతో కలిసి వెళ్ళి పోటీ చేసి డిప్యూటీ సీఎం అయ్యారు కదా. జాతీయ పార్టీగా పోటీ చేస్తే ఎక్కువ సంతోషిస్తాను. ఓకే, అంటే ఆయన జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఒక జాతీయ స్థాయిలో చూడాలనుకుంటున్నారు. అంటే ఏ పార్టీ అయితే దేశ ప్రయోజనాలకి ఎక్కువ కష్టపడుతుందో ఆ పార్టీలో ఉండి తెలుగు ప్రజలలోకి ఆ పార్టీని దగ్గర చేస్తే నేను ఎక్కువ ఆనందిస్తాను. అంటే ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలని అనుకుంటారు కదా, అలా ఇంట గెలిచాడు ఆయన, నెక్స్ట్ రచ్చ గెలవాలని కూడా కోరుకుంటున్నారు. దేశాన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ది బెస్ట్. మీరు మరిన్ని అవార్డులు అందుకోవాలి. ధన్యవాదాలు.